గ్రంథములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము నుండి 11వ వచనం వరకు మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము నుండి 11వ వచనం వరకు మనము చదువుకుందాం. చదగలవారు చదివి వినిపించవలసిందిగా ప్రభునామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ సమయములో అందరము తలలు వంచి ఉండగా ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రార్థించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన వాగ్దానాన్ని ఈ సమయములో మనము పొందుకుందాం. ప్రత్యేకముగా ఇంతవరకు పాడదమని స్తుతించాం. వాక్యం వినబోతుండగా దేవుడు నీ నాతో మాట్లాడబోతుండగా శ్రద్ధగా మనం విందాం. అదేవిధంగా ఈ వీధిలో ఉన్న కుటుంబాలన్నిటినీ దేవుడు అత్యధికమైన మేలతో, అత్యధికమైన ఆశీర్వాదముతో, అత్యధికమైన క్రిస్మస్ సంతోషముతో, సమాధానముతో దేవుని నింపినట్లుగా ప్రార్థించవచ్చు. మనము దేవునికి సమర్పించుకొని మనం దేవునికి ప్రార్థిస్తూ ఆయన ఇచ్చే ఉన్నతమైన దయను, ఆశీర్వాదమును పొందుకొని దేవునికి మనం పరిపూర్ణంగా సమర్పించుకొని విశ్వాస నావలో మనం ముందుకెళదాం. ప్రార్థిస్తుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న పెద్దలు పౌలయ్య గారు ప్రార్థన నడిపిస్తారు. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందామండి. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి పరిశుద్ధుడవు పేరు కొన దూతల చేతను మహిమ పొగడబడుతున్నట్టు దేవానికి స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అవును తండ్రి, యొక్క సాయంకాల సమయంలో నా ప్రభువ ఈ యొక్క వీధి కూడికలు జరుపుకున్నటకు ఈ వీధికంతటికి జయప్రదంగా నీవు చేసినందుకు నీకు స్తోత్రము వందనం చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ప్రతి ఇంటిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము నా ప్రభువ. నీ పుట్టుకరోజు నా తండ్రికి త్వరలో వస్తున్నదని మేమందరము కన్నులెత్తి చూచుటకు, ఆశతో చూచుటకు సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. కావలసిన సహాయం అని నీవు కూడా దయచేస్తావని నజరేయుడైన యేసునామములో అడుగుచున్నాము నా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన దినాన్ని ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రేమతో ఆహ్వానించిన ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబానికి, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ మన రక్షకుడైన మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం.
క్రీస్తునందు ప్రేమైన వారలారా, మనమందరం దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ క్రిస్మస్ దినాలలోనికి, ఈ సంతోషకరమైన దినాల్లోనికి ప్రవేశించి ఉన్నాము గనుక అందును బట్టి బహు ఎక్కువగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభునామను తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ యొక్క వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన అంశం ఏమిటంటే దేవుని ఎదుట సాగిలపడుట. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నాం? దేవుని ఎదుట సాగిలపడుట అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, సాగిలపడుట అనగా సాష్టాంగ నమస్కరించుట. సాగిలపడుట అనగా సాష్టాంగ నమస్కరించుట అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దైవ గ్రంథములో చాలా మంది దేవాతి దేవుని ఎదుట సాగిలపడిన వారు మనకు కనబడుతూ ఉన్నారు. వారిలో కొందరిని సమయములో మనము జ్ఞాపకము చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా దేవుని ఎదుట సాగిలపడిన వారు, చూడండి, జ్ఞానులు దేవుని ఎదుట సాగిలపడిన వారుగా ఉన్నారు. చూడండి, మొట్టమొదట ఎవరు దేవుని ఎదుట సాగిలపడ్డారంట? జ్ఞానులు దేవుని ఎదుట సాగిలపడిన వారుగా ఉన్నారు. కనుక తూర్పు దేశపు జ్ఞానులు ఎలాగైతే దేవుని ఎదుట సాగిలపడ్డారో, అలాగే మన జీవితములో, మన యొక్క ఆత్మీయ జీవితములో ఖచ్చితముగా మనమందరము దేవుని ఎదుట సాగిలపడేవారముగా ఉండాలి. దేవుని ఎదుట సాష్టాంగ సాగిలపడి నమస్కరించుచు మన జీవిత ప్రయాణమును కొనసాగించాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులై. చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి ఏమయ్యారంట? అత్యానంద భరితులైరి అని చూస్తున్నాం. చూడండి, యేసు ప్రభుల వారు జన్మించిన వెంటనే ఒక నక్షత్రము వెలిసి ఉన్నది. ఆ వెలిసిన ఆ నక్షత్రమును చూచి తూర్పు దేశపు జ్ఞానులు అత్యానంద భరితులైనట్లు మనము చూస్తున్నాం. కనుక మన జీవితములో ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న మనము కూడా ప్రభువును చూస్తూ, ప్రభు సన్నిధిలో గడుపుతూ మనమందరము కూడా అత్యానంద భరితులమవుతూ, దేవుని యందు అత్యానంద భరితులమవుతూ ఈ లోకములో మనము జీవించువారముగా ఉండాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. ఇంటిలోనికి వచ్చి, చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు ఇంటిలోనికి వచ్చి, చూడండి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి వారు సాగిలపడిన వారుగా ఉన్నారు. వారు దేవాది దేవుని ఎదుట సాగిలపడిన వారుగా ఉన్నారు. కనుక మన జీవితంలో కూడా సాగిలపడము నేర్చుకుని వారముగా ఉండాలి. ఇంతవరకు మనము దేవుని సాగిలపడము నేర్చుకొనకపోయి ఉంటే ఈ సమయములో, ఈ క్రిస్మస్ దినాల్లోనైనా దేవుని ఎదుట మనము సాగిలపడే వారముగా ఉండాలి. కానీ చాలా మంది దేవుని ఎదుట సాగిలపడలేక మనుషుల ఎదుట సాగిలపడేవారు చాలా మంది ఉన్నారు. దేవతల ఎదుట సాగిలపడేవారు చాలా మంది ఉన్నారు. వ్యర్థమైన వాటి ఎదుట సాగిలపడిపోయేవారు చాలా మంది ఉన్నారు.
కానీ మనం అలాంటి వాటి ఎదుట మనము సాగిలపడక, ఎవరి ఎదుట మనము సాగిలపడక, దేవుని ఎదుట మనము సాగిలపడే వారముగా ఉండాలి. ఆయనను సాగిలపడి ఆయనకు నమస్కారం చేసే వారముగా ఉండాలి. ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు ప్రార్థించే వారముగా ఉండాలి. ఆయనను సాగిలపడి ఆయనను వేడుకునే వారముగా ఉండాలి. ఆయనను సాగిలపడి ఆయన ధ్యానించే వారముగా ఉంటే దేవుని యొక్క ఉన్నతమైన తన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కనుక నీ జీవితంలో, నా జీవితంలో ప్రాముఖ్యముగా మనకుండవలసిన గుణలక్షణం, ప్రాముఖ్యంగా మనకుండవలసిన గొప్ప సుగుణం, దేవుని ఎదుట మనము సాగిలపడము నేర్చుకునే వారముగా ఉండాలి. తూర్పు దేశపు జ్ఞానులాగా నీవు నేను దేవుని ఎదుట సాగిలపడిపోయే వారముగా ఉండాలి. వారు దేవుని ఎదుట సాగిలపడ మాత్రమే కాదు, వారు దేవాతి దేవుని ఎదుట సాగిలపడి వారు కానుకలు సమర్పించినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి. ఆయనను పూజించి, చూడండి, ఆయన ఎదుట సాగిలపడ్డారు, తర్వాత ఆయనను పూజించిన వారుగా ఉన్నారు. కనుక మన జీవితంలో దేవుణ్ణి కూడా పూజించడము ఎంతో అవసరమై ఉన్నది. కనుక మనం ఈ లోకములో పూజకు పనికిరాని వారముగా మనం ఉన్నామేమో, అలాగే పూజకు పనికిరాని పువ్వులాగా మనం జీవిస్తూ ఉంటే ఈ సమయములో మన దేవాతి దేవుని పూజించి మనమందరము పూజకు పనికొచ్చే ఒక పువ్వులాగా మారిపోయే వారముగా ఉండాలి. పూజకు పనికొచ్చే వ్యక్తులముగా మనముంటూ దేవాతి దేవుని మనము మహిమపరచు వారముగా, దేవుని మనము పూజించే పూజితులముగా ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. వారు పూజించి తర్వాత తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి, యేసు ప్రభుల వారికి కానుకలు ఏమేమి సమర్పించారంట? బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా సమర్పించిరి. కనుక ఈ యొక్క సందర్భములో, క్రిస్మస్ సందర్భములో మనము కూడా కానుకలు మనము అర్పించు వారముగా ఉండాలి. కనుక యేసయ్య చూడండి ఈ లోకములో ఉద్భవించాడు, ఈ లోకములో మనకు బహుమానముగా అందించబడ్డాడు గనుక మనము కూడా ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ అనేకులను మనము ప్రేమిస్తూ, లేని వారిని ప్రేమిస్తూ వారికి మనము ఈ క్రిస్మస్ సందర్భములో బహుమతులు ఇచ్చు వారముగా ఉండాలి. అలాగే దేవునికి మనము కానుకలు మనము సమర్పించి దేవుని మనం ఎంతగానో మహిమపరిచే వ్యక్తులముగా ఉండాలి, ఘనపరిచే వ్యక్తులముగా ఉండాలని ప్రభు నామాను తెలియజేస్తున్నాం. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ క్రైస్తవులారా, మనమందరము కూడా దేవుని సాగిలపడము నేర్చుకొని ఆయన సన్నిధిలో మనము దినదినము మనము గడుపు వారముగా ఉందాం. తర్వాత దేవుని సాగిలపడిన వారు రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అపవిత్రాత్మ పట్టిన వారు కూడా దేవుని ఎదుట సాగిలపడిన వారుగా ఉన్నారు. చూడండి, అపవిత్రాత్మ పట్టిన వారు ఎవరు సాగిలపడ్డారంట? దేవుని ఎదుట సాగిలపడిన వారుగా ఉన్నారు. అపవిత్రాత్మలు అనగా దయ్యములు పట్టిన వారు కూడా దేవుని ఎదుట సాగిలపడిన వారుగా ఉన్నారు. దయ్యములే దేవుని ఎదుట సాగిలపడుతూ ఉంటే, దయ్యములు పట్టిన వారే దేవుని సాగిలపడుతూ ఉంటే, అన్ని కలిగి ఉన్న మనం, తెలివితేటలు కలిగి ఉన్న మనం దేవుని ఎదుట సాగిలపడలేక ఈ లోకములో రొమ్మిరుచుకొని జీవించే వారముగా ఉంటున్నాం. దేవుని సాగిలపడలేక ఈ లోకములో ఎచ్చులుగా మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని సాగిలపడలేక విర్రవీగిపోయే వారముగా ఉంటున్నాం. దేవుని సాగిలపడలేక నా ఎంత వాడు లేడు అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాం. దేవుని సాగిలపడలేక నన్ను మించిన వీరుడు లేడు అన్నట్టుగా జీవించేవారు సమాజములో చాలా మంది ఉన్నారు. నువ్వు ఎంత వీరుడవైనా, ఎంత బలవంతుడవైనా, ఎంత శక్తివంతుడవైనా నువ్వు దేవుని ఎదుట సాగిలపడవలసిందే. దేవుని ఎదుట నీవు మోకరించవలసిందే. దేవుని ఎదుట నీవు ఆయనను కొనియాడవలసిందే అని జ్ఞాపకం చేసుకొని ఈ క్రిస్మస్ దినాల్లో ఖచ్చితంగా ఆయన ఎదుట మనము మోకరించడం, ఆయనకు నమస్కారము చేయడం, ఆయన యొక్క మనమందరము ఎదుట మనము నిలబడి
ముందుకు సాగే వారముగా ఉండాలని ప్రభు నామను తెలియచేస్తూ ఉన్నాం. అందుకే దైవ గ్రంథము చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అక్కడ అపవిత్రాత్మలు పట్టిన వారు చూడండి, దేవుని ఎదుట సాగిలపడి ఆయన దేవుని కుమారుడని అపవిత్రాత్మలు పట్టిన వారు గుర్తెరిగినట్లు వాక్య భాగములోనే మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే, చూడండి, అపవిత్రాత్మలు పట్టిన వారు ఎవరు చూడగా? యేసయ్యను చూడగా. అపవిత్రాత్మలు పట్టిన వారు యేసు ప్రభుల వారిని కనులారా చూస్తూ ఉన్నారు. కనుక మన జీవితంలో కూడా దేవుని మనము కనులారా చూడాలి. కానీ మనము కనులారా చూడలేక కళ్ళుండి కూడా గుడ్డివారిగా మనము జీవిస్తూ ఉన్నాం. కళ్ళుండి కూడా గుడ్డితనము గల వారముగా మనం ఉంటున్నాం. కనుక నీలో ఉన్న ఆ గుడ్డితనము ఈ క్రిస్మస్ దినాల్లో వెళ్ళిపోవాలి. నీలో ఉన్న ఆత్మీయ గుడ్డితనాన్ని నువ్వు తొలగించుకొని నీవు నేను యేసు ప్రభుల వారిని చూచేవారముగా ఉండాలి. కనుక చూడని విషయాలైతే నువ్వు కనులారా చూస్తున్నావు. చూడవలసిన దేవుని మాత్రము నువ్వు చూడలేకపోతూ ఉన్నావు. అనగా చదవవలసినది నువ్వు చదవలేకపోతున్నావు. చదవకూడనివి కనులారా నువ్వు చదువుతున్నావంటే ఎంత నీచమైన జీవితమో ఒకసారి ఆలోచించుకొని, చూడరాని వాటిని మనము చూడకుండా, చూడని వారి వైపు మనము చూడకుండా దేవుని వైపు మనము చూచేవారముగా ఉండాలి. కనుక దేవుడు మన కళ్ళు ఇచ్చింది అపవిత్రమైన వాటిని చూడడానికి కాదు. అన్యాయకరమైన జీవితంలో మనము జీవించకుండా పవిత్రమైన జీవితంలో జీవించాలని దేవుడు మనకు శ్రేష్టమైన కనులు ఇచ్చాడు. గనక ఇచ్చిన కనులతో మనం వ్యర్థమైన వాటిని చూడకుండా, లోకంలో ఉన్న వాటిని చూడకుండా, శరీరాశలను మనము చూడకుండా నీవు నేను ఖచ్చితముగా దేవుని చూచేవారముగా, ఆయన సన్నిధిని చూచేవారముగా, ఆయన ఆలయం వైపు చూచేవారముగా, ఆయన వాక్యం వైపు చూచుచు మన జీవిత ప్రయాణాన్ని నమ్మకముగా మనము కొనసాగించువారముగా ఉండాలి. తర్వాత చదవండి. అపవిత్రాత్మలు ఆయన ఎదుట సాగిలపడి, చూడండి, అపవిత్రాత్మలు పట్టిన వారే యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నారంట అండి? సాగిలపడుతున్నారు. దయ్యములు పట్టిన వారు. దేవుని సాగిలపడడం అంటే అది సామాన్య పని అండి కాదు. దేవునిలో ఉన్న ఆ శక్తిని బట్టి, దేవునిలో ఉన్న ఆ మహత్యమును బట్టి, దేవునిలో ఉన్న మహాప్రభావమును బట్టి ఆ దయ్యములు పట్టిన వారందరూ ఆయన ఎదుట సాగిల పడుతున్నారంటే మన దేవుడు ఎంత అత్యున్నతమైన వాడో, మన దేవునిలో ఎంత శక్తి ఉందో, ఎంత ప్రభావం ఉందో ఒకసారి మనము గమనించాలి. అది గమనించలేకపోతున్నాం. దేవుడు శక్తి గలవాడిని గమనించలేకపోతున్నాం. ఆయనలో ఉన్న ప్రభావాన్ని గమనించలేక మనము బహు దరిద్రులంగా జీవిస్తున్నాం. అందుకే మన కుటుంబాలలో దరిద్రత వెంటాడుతూ ఉంది. మన కుటుంబాల దరిద్రత నిండిపోతూ ఉంది. కనుక దరిద్రత వెళ్ళిపోవాలంటే నీవు నేను ఖచ్చితముగా దేవాదేవుల ప్రభావం, దేవాదేవుల శక్తిని కనుగొని నీవు నేను ఆయన ఎదుట సాగిల పడిపోయే వ్యక్తులముగా ఉండాలి అని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత మాట్లాడుతూ ఉన్నాయి. ఏమని మాట్లాడుతున్నా చూడండి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఏమని మాట్లాడుతుండండి? నువ్వు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. అయ్యా, మేము దేవుని కుమారుడవని చెప్పుచు దయ్యములు ఏం చేస్తున్నాయంట? కేకలు వేస్తున్నాయి. దయ్యాలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. నువ్వు దేవుని కుమారుడవని. దయ్యములు కూడా ఏమని సాక్ష్యం ఇస్తున్నాయండి? నువ్వు దేవుని కుమారుడవని సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. కనుక దయ్యములు పట్టిన వారే సాక్ష్యం ఇస్తూ ఉంటే దేవుని బిడలమైన మనం ఆయన గురించి సాక్ష్యం ఇవ్వలేని స్థితిలో మనముంటే ఈ సమయంలో, ఈ క్రిస్మస్ దినాల్లో, ఈ యొక్క సాక్ష్య దినాల్లో ఖచ్చితంగా దేవుని కుమారుడని మనం కూడా సాక్ష్యం ఇచ్చొచ్చు. దేవుని ఎదుట మోకరించి ప్రార్థించొచ్చు. ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని, ఆయన ఇచ్చే జవాబును పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఈ లోకములో మనము పొందిన దైవ జనాంగముగా, దైవ కుమారులంగా మనమందరము ఉండాలని ప్రభు నామను తెలియజేస్తున్నాం. తర్వాత దేవుని సాగిలపడిన వారు మూడో విషయం చూడండి. పేతురు కూడా దేవుని సాగిలపడిన వాడుగా ఉన్నాడు.
చూడండి, ఆయన శిష్యుడైన పేతురు ఎవరెదుట సాగిలపడ్డాడంట? దేవుని ఎదుట సాగిలపడిన వాడుగా ఉన్నాడు, దేవుని ఎదుట మోకరించిన వాడుగా ఉన్నాడు. కనుక నీ జీవితంలో దేవుని ఎదుట మోకరించే అనుభవం మనలో ఉందా? ఇంతవరకు అనుభవం లేకపోతే మోకరించే అనుభవాన్ని నేర్చుకుందాం. నీ మోకాళ్ళు నేలను తాకుతే పరలోకం నుండి దీవెనలు నీ మీదికి దిగి వస్తాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఊరికనే నీ మీదికి దీవెనలు దిగిరావు, కానీ నీ మోకాలు నేలను తాకుతే పైనున్న ఆశీర్వాదములు, దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదాలు నీ మీదికి డైరెక్ట్గా దిగి వస్తాయి. అందుకే నా పాదములు దేవుని ఎదుగు పరిగెత్తాలి, నా మోకాలు ఆయన ఎదుట మోకరిస్తే చాలు. ఆశీర్వాదములు వద్దన్నా మనకు దేవుడు అనుగ్రహిస్తుండగా ఆయన ఆశీర్వాదాలను ఖచ్చితముగా మనము పొందుకొని దేవాతి దేవుని యొక్క గొప్ప సహవాసముతో, గొప్ప భద్రతతో ముందుకు వెళదాం. ప్రియ కుటుంబములారా, ఇంతవరకు నువ్వు దేవునితో సహవాసము లేని స్థితిలో ఉన్నావేమో, నువ్వు చీకటితో సహవాసం చేస్తున్నావేమో, నువ్వు దుష్టులతో సహవాసం చేస్తుంటే మానుకో, అపవాసకులతో నువ్వు సహవాసం చేస్తుంటే మానుకో. అలాగే లోకములో ఉన్న పనికి మాల వారితో సహవాసం చేస్తూ ఉంటే మానుకొని నువ్వు దేవునితో సహవాసం చెయ్యి, దేవునితో సాగిలపడు, దేవునికి ప్రార్థించు. దేవుడిచ్చే నిత్య కృపను పొందుకొని ఈ లోకములో బహు బలవంతులుగా మనము కొనసాగాలి. పేతురు దేవుని సాగిలపడినట్టుగా మనము కూడా సాగిలపడాలి. పేతురు అనగా అర్థం ఏంటంటే బండ అనగా అర్థం ఏంటి? క్రీస్తు. కనుక మనమందరము కూడా క్రీస్తును గలవారముగా, క్రీస్తు అనే బండపై మనం నిలిచి జీవించే వారముగా ఉండాలని ప్రభు మనకు ఈ సమయములో సెలవిస్తూ ఉన్నాడు. చదవండి, వాక్య భాగం చూస్తే లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అక్కడ పేతురు దేవుని ఎదుట సాగిలపడిన విధానాన్ని అక్కడ మనము చూస్తూ ఉన్నాము. చదవండి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి. చూడండి, మోకాళ్ళ ఎదుట అనగా యేసు ఎదుట అతడు మోకాళ్ళ ఎదుట సాగిలపడిన వాడుగా ఉన్నాడు. ఎవరండి అతడు? పేతురు అని అక్కడ చూస్తున్నాం. కనుక నా జీవితంలో కూడా ఖచ్చితంగా మనము యేసు ఎదుట మనము మోకాళ్ళతో సాగిలపడే వారముగా ఉండాలి. ఆయన పాద సన్నిధి మనకు ఒక శరణ్యముగా మారాలి. నీలో ఉన్న ప్రతి సమస్య వెడిలిపోవాలంటే ఆయన పాద సన్నిధిలోనికి మనం డైరెక్ట్గా చేరిపోయే వారముగా ఉండాలి. సమస్యలు వస్తే మనుషులకు చెప్పుకోవడము కాదు, సమస్యలు వస్తే దిగులు చేయడము కాదు, కష్టాల్లో వస్తే కృంగిపోవడం పెద్ద సమస్య కాదు. కానీ నీ సమస్య తీరాలన్నా, నీ కష్టము తీరాలన్నా, నీ కుటుంబంలో వేదనలు పోవాలన్నా, నీ కుటుంబ స్థితిగతులు మారాలన్నా, నీ జీవితం మారాలన్నా, నీ భర్త జీవితం మారాలన్నా, నీ భార్య జీవితం మార్పులోనికి రావాలన్నా ఖచ్చితముగా మనమందరము ఆయన పాదము సన్నిధి ఎదుట చేరి, ఆయన పాద సన్నిధిలో మనముంటూ ఆయన పాదములు పట్టుకొని గోజాడితే చాలు. ఎట్టి సమస్యనైనా దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు. ప్రతి సమస్యకు పరిష్కారం ఎవరు అంటే యేసయ్యనే ప్రతి సమస్యకు పరిష్కారము గనక నీ సమస్యలన్నీ తొలగిపోవాలి. ఈ క్రిస్మస్ దినాల్లో నీ సమస్యలు వెడిపోవాలంటే ఆయన పాదము సన్నిధిలో చేరి ఆయన వేడుకుంటే చాలు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ నిత్యమైన వెలుగును మన కుటుంబాల మీదకి దేవుడు అందిస్తుండగా ఆయన వెలుగు చేత మనము నింపబడి ముందుకు మనము కొనసాగాలి. తర్వాత పేతురు అంటున్న మాట అక్కడ మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు చూడండి. నేను ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ప్రభువా నువ్వు నన్ను విడిచి వెళ్ళు, నేను పాపాత్ముడని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. కనుక మన జీవితంలో ఏదైనా పాపము చేసినప్పుడు దేవా నాలో ఉన్న పాపాన్ని మీరు తొలగించుమని దేవుని ఎదుట మనము పశ్చాత్తాపడితే చాలు మన పాపాన్ని తొలగిస్తూ పరిశుద్ధులుగా మార్చే దేవుడు
మన పరిశుద్ధుడైన దేవుడు గనక. అలాంటి దేవుని విడిచిపెట్టి ఇంతవరకు నువ్వు తిరుగుతున్నావేమో, మన దేవుని విడిచిపెట్టి ఒక బికారిగా నువ్వు తిరుగుతున్నావేమో, దేవుని విడిచిపెట్టి ఒక పనికి మాల వ్యక్తిగా తిరుగుతూ ఉంటే నీ జీవితాన్ని దేవుడు పనికొచ్చే జీవితంగా మారుస్తాడు గనక ఆయన ఎదుట మనమందరం ఉంటూ ఆయన ఎదుట సక్రమముగా నడుచుకుందాం. అక్రమముగా నడుచుకునకుండా, అక్రమముగా మనము ఉండకుండా సక్రమముగా జీవించుచు ఆయన ఇచ్చే ఉన్నతమైన తన దయాదాక్షణ్యములు మన కుటుంబాలు పొందుకోవాలని ప్రభునామను తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత చివరిగా చూడండి, దేవుని ఎదుట సాగిలపడిన వారు ఎలియాజరు దేవుని ఎదుట సాగిలపడిన వాడుగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో మనమందరము కూడా మనుషుల ఎదుట కాకుండా దేవుని ఎదుట మనము సాగిలపడదాం. ఎవరి దగ్గర వెళ్ళి సాగిలపడినా వ్యర్థము, కానీ అదే దేవుని ఎదుట సాగిలపడ్డావంటే నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యములు, ఎన్నో మేలులు చేయడానికి మన దేవుడు సమర్థుడైన దేవుడని మనము గుర్తెరగాలి. కనుక ఎలియాజర్ దేవుని ఎదుట సాగిలపడ్డాడు. ఎలియాజర్ అనగా అర్థం ఏంటంటే దేవుడే సహాయం అని అర్థం. ఎలియాజర్ అనగా అర్థం ఏంటంట దేవుడే సహాయం అని అర్థం అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 52వ వచనం చదవండి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని. చూడండి, అబ్రహాము సేవకుడు ఎవరండి? ఎలియాజరే. ఎలియాజర్ ఎవరు మాటలు విన్నాడంట? చూడండి, లాబాను బెతుయేలు మాటలు విన్నాడు. అబ్రహాం మాటలు కాదు అక్కడ వినింది. లాబాను బెతుయేలు మాటలు విని అని అక్కడ చూస్తున్నాం. వారి యొక్క మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేశాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, లాబాను బెతుయేలు మాటలు విని ఇతనులు ఏం కలిగిందంటే సంతోషము కలిగింది, ఆనందము కలిగింది, మహా సంతోషము కలిగి దేవుని ఎదుట ఏం చేశాడంట చెప్పాలి? దేవుని ఎదుట సాష్టాంగపడి నమస్కారము చేశాడు. కనుక నమస్కారం వేరే, సాష్టాంగపడి నమస్కారం చేయడము వేరే. కనుక సాష్టాంగ నమస్కారం చేయడం తగ్గింపు జీవితానికి గుర్తుగా ఉంది కనుక నిన్ను నీవు తగ్గించుకొని సాష్టాంగ దేవుని ఎదుట మనము సాగిలపడే వారముగా ఉండాలి. ఎక్కడ సాగిలపడే స్థలం అంటే దేవుని యొక్క సన్నిధి కనుక దేవుని ఎదుట సాష్టాంగ సాగిలపడి నమస్కారము చేయాలి. ఎలియాజర్ ఎలాగైతే దేవుని సాష్టాంగపడి నమస్కారము చేశాడో అలాగ పరిశుద్ధుల మాట, దేవుని సేవకుల మాట మన విని సంతోషించి మనము కూడా దేవుని ఎదుట మనము సాగిలపడిపోయేవారుగా ఉండాలి. పరిశుద్ధుల మాట వినం, దేవుని సేవకుల మాట వినం, దేవుని ఎదుట మాత్రం మనము సాగిలపడలేకపోతున్నాం. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడలారా, దేవుని యొక్క మాట మనకు విలువైనది. అందుకే ఆయన మాట, ఆయన సేవకుని మాట, పరిశుద్ధుల మాట వింటే మన జీవితాలు మార్చబడతాయి, ఆశీర్వాదకరంగా మారుతాయి అని జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మన కుటుంబాల్లో ఆశీర్వాదం కొదువైపోయి ఉంటే ఈ క్రిస్మస్ దినాల్లోనైనా ఆశీర్వాదమును దేవుని ద్వారా మనం సంపాదించుకొని ఖచ్చితంగా దేవుని ఎదుట సాగిలపడే తత్వం కలిగి ఉందాం. దేవుని ఎదుట సాగిలపడే గుణపాఠం కలిగి ఉందాం. దేవుని ఎదుట సాగిలపడే ఆ విధానాన్ని ఈ క్రిస్మస్ దినాల్లో నేర్చుకొని ఇక నుంచి మనము మోకరించడం, దేవునితో మనము మాట్లాడడం, దేవునితో ముచ్చడించడం నేర్చుకొని గొప్ప విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావంతో ముందుకు వెళదాం. కనుక తూర్పు దేశ జ్ఞానులు దేవునితో సాగిలపడ్డారు, ఆ విధంగా మనము సాగిలపడేవారుగా ఉందాం. అభిత్రాత్మలు పట్టిన వారు దేవుని సాగిలపడ్డారు, ఆ విధంగా సాగిలపడి దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. పేతురు దేవుని ఎదుట సాగిలపడినట్టుగా మనము కూడా సాగిలపడి ఆయన ఇచ్చే ఉన్నతమైన కృపా వరములు మనమందరం పొందుకుందాం. ఎలియాజరు దేవుని ఎదుట సాగిలపడినట్టుగా మనం కూడా ఆయన బిడ్డలమైన మనం సాగిలపడుతూ మన జీవితాలను, మన కుటుంబ జీవితాన్ని, మన కుటుంబ వ్యవస్థను దేవునికి అప్పగించుకొని గొప్ప నిరీక్షణతో, ఆశాభావంతో జీవించుచు విశ్వాస నావలు మనము ముందుకు కొనసాగువారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన దయ, ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన వాగ్దానాన్ని ఈ సమయంలో పొందుకున్న దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మేమందరం నీ వాక్య ప్రకారంగా జీవించే మహాధన్యత, మహాభాగ్యము
మాకును మా కుటుంబాలకు అందించమని అందరూ ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న అలాగే నతానేలు గారు మన ప్రార్థన నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలనైనా, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు అయ్యగారితో మీరు మాట్లాడిన వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపజేయండి తండ్రి. అవునైనా పేతురు గారు సాష్టంగా నమస్కారం చేశారు ప్రభువ. అలాగనైనా అపవిత్రాత్రములు కూడా దేవుని ఎదుట నమస్కారం సాగిలపడి నమస్కారం చేసి నువ్వు దేవుని కుమారుడు అని కేకలు వేసి చెప్పావు ప్రభువ. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎలియాజరు కూడా నైనా సాగిలపడి నమస్కారం చేశాడు ప్రభు. సాగిలపడి స్పష్టంగా నమస్కారం చేశాడు ప్రభు. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. వినిన వాక్యము విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క హృదయంలో ఫలింపతట్లు సహాయం చేయండి తండ్రి. ఈ 8వ వీధి క్రిస్మస్ సంబరాల ఆరాధనలో మీరు తోడుగా నీడగా ఉండి నడిపించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మొట్టమొదటి వీధి క్రిస్మస్ సంబరాల మొదలుకొని ఈ 8వ వీధి క్రిస్మస్ సంబరాల ఆరాధనలో మీరందరూ తోడుగా నీడగా ఉండి, అయ్యగారికి తోడుగా ఉండి, అమ్మవారికి తోడుగా ఉండి, సంఘస్థులకు సంఘ పెద్దలకు తోడుగా ఉండి ఈ 8వ కూడికను మహిమకరంగా జరిగించిన గొప్ప దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ వీధిలో ఉన్న కుటుంబాలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఈ వీధిలో ఎవరికైనా అవసరతలు ఉంటే వాళ్ళ అవసరతలు తీర్చండి, అనారోగ్యం ఉంటే అనారోగ్యాన్ని స్వస్థతపరచండి. నీ ముందర వచ్చి సాగిలపడే కృపను భాగ్యంను దయచేసి ఈ వీధిలో ఉన్న వారందరినీ స్వస్థతపరిచి నీవే వాళ్ళకు కావలసిన ఈవులు దయచేస్తావని యేసు శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నిన్న మొన్న తీవ్రమైన చలితో మనల్ని అల్లాడిపోయినాం కదా. ఈరోజు చెమట వస్తుంది. ఇలా చలి ఉంటుందేమో నేను కూడా కోట్ వేసుకొచ్చుకున్నా, కానీ నాకే చెమట వస్తుంది ఈరోజు. అంతే కదా, ఈరోజు చాలా చలి లేనే లేదు కనుక ఈరోజు అందరం హ్యాపీగా ఉన్నాం. లేకపోతే చలికి మనం వణుకుతూ ఉండేవారము, కానీ ఈరోజు ఎలాంటి చలి అనేది మనకు కనబడడం లేదు. కనుక ఈ సమయంలో క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాన్ని జరిగించుకుందాం. ఈ సమయంలో క్యాండిల్స్ పంచాలని ప్రభు నామమున పెద్దలకు తెలియజేస్తున్నాం. దయచేసి క్యాండిల్స్ మీరు పంచాలి. అగ్గిపెట్టి కూడా గంగన్నకు ఓకే. ప్రైజ్ ది లార్డ్. ముట్టిన వారందరూ కూడా లేచి నిలవాలి. అలాగే ఈ వీధిలో ఉన్న పెద్దలు దయచేసి ఇక్కడ ముందుకు రావాలి. కుటుంబానికి ఒక చొప్పున ముందుకు రావాలని ప్రభు నామమున వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దయచేసి అందరూ కూడా ఈ వీధిలో ఉన్నవారు కుటుంబ సభ్యులలో ఒకరు ఇక్కడ ముందుకు రావాలి. అలాగే పెద్దలు ఇక్కడికి రావాలి. జయన్న గారు పెద్దలు అలాగే సంఘ పెద్దలకు అందరూ వస్తే ఈ కార్యక్రమాన్ని మనము జరిగించుకుందాం. దేవదాసు గారు అయ్యా రండి అయ్యా. ఈ వీధిలో ఉన్నవారు దాసు గారు రావాలని ప్రభును తెలియజేస్తున్నాం. అలాగే సుందర్రాజు గారు, అలాగే సంఘ పెద్ద ఆనంద్ గారు, ఆంధ్రయ్య గారు, అయ్యన్న గారు, ప్రతాప్ గారు, మాధవరాజు, ప్రసంగి, దేవదాస్ వారందరూ కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరు పెద్దలు ముందుకు రావాలని ప్రభు నామమున మీకందరికీ తెలియజేస్తూ ఉన్నాం.
దాసు గారు రాని పక్షంలో జేమ్స్ గారు వస్తారు, మా సెక్రటరీ. దా తమ్ముడు ఉన్నాడా? వెరీ గుడ్, ఓకే. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, అందరికి క్యాండిల్స్ అందాయమ్మా మీకు అందరికీ? అందరం వారు ఎవరైనా ఉన్నారా? ఓకే. ఈ సమయంలో ఈ యొక్క క్యాండిల్ సర్వీస్ ఆరాధన సందర్భముగా ఈ యొక్క క్యాండిల్ను వెలిగిస్తున్నాం. ఈ క్యాండిల్ ఎలాగైతే వెలుగునిస్తూ ఉందో అలాగే లోకములో మనం కూడా క్రీస్తుల వెలుగుతూ అనేకులకు వెలుగునిస్తూ మన కుటుంబాన్ని కూడా వెలిగించుకొని వెలుగు సంబంధులుగా మనమందరము కొనసాగుదాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ క్యాండిల్ను వెలిగిస్తూ ఉన్నాం. ఓకే, ఇలా నిలబడతా గాలి లేదు, చల్లేదు కాబట్టి క్యాండిల్ బాగా నిలబడుతుంది. అందరు అంటించుకున్న వారందరూ పైకెత్తాలి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, దూరం నిలబడాలి. పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయము. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయము. జలరాశుల నుండి బలమైన శక్తితో, జలరాశుల నుండి బలమైన శక్తితో వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. చాలండి. ఈ సమయం అందరూ తలలు వంచి ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సంఘ పాస్టమ్మ గారు, ఏపీ ఉదయ జ్యోతి గారు ప్రార్థన నడిపిస్తారు. అందరం తల వంచుకున్నట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన లేకపోదాం. కొద్దిగా డిస్టెన్స్ ఉంటే బాగుంటుందేమో అని తెలియచేస్తున్నాను. ఎందుకంటే కళ్ళు మూసుకున్నప్పుడు అది పిల్లలైనా సరే పెద్దలమైనా సరే ఇలా పట్టుకుంటాం కదా, ఒకరికొకరు తగిలి కాలకుండా ఉండడానికి వీలుగా ఉంటుంది. కొద్దిగా దూరంగా ఉంటే బాగుంటుందని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నా. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన తండ్రి, నీకే వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్తవైనటువంటి మా యేసు రాజా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, నీకే వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా ప్రత్యేకంగా తండ్రి, ఈ యొక్క ఆనంద మాసములో తండ్రి ప్రతి వీధి క్యాండిలేటింగ్ ఆరాధనను జరిగిస్తూ ఉంటున్నందుకై నీకే వందనములు, స్తుతి స్తోత్రములయ. ప్రతి కుటుంబంలోని అంధకారాన్ని తీసివేసినైనా నీ వెలుగు చేత ప్రతి కుటుంబాన్ని కూడా నింపుతూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. నీకే వందనములు, స్తుతి స్తోత్రములయ. కుటుంబాలనే కాదు కానీ నైనా మా జీవితాల్లోని కూడా వెలుగును అనుగ్రహిస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా.
అవునయ్యా, ఇంతవరకునైనా ఈ యొక్క వీధి క్యాండిలేటింగ్ ఆరాధన అంతట్లో కూడా నేను పాటలతోనూ మహిమపరిచామయ్యా. నిదాసుని ద్వారా నన్న చక్కటి వర్తమానాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని, విలువైన సందేశాన్ని, శ్రేష్టమైనటువంటి సందేశంను నువ్వు వినిపింపచేసినందుకై వందనములు, స్తుతి, స్తోత్రములయ్యా. అవునయ్యా, ఈ యొక్క క్యాండిలేటింగ్ ఆరాధనలోనైనా మరి తండ్రి నిదాసుని ద్వారా సాగిలపడుట అనే అంశం మీదనైనా నువ్వు వినిపింపచేసినందుకై వందనములు, స్తుతి, స్తోత్రములయ్యా. అవునయ్యా, ఆనాడునైనా తూర్పు దేశపు జ్ఞానులనైనా నీ ఎదుట సాగిలపడారయ్యా. అంత మాత్రమే కాకుండానైనా నిన్ను పూజించారయ్యా. అంత మాత్రమే కాకుండా తమ పెట్టెలను విప్పినైనా బంగారును, సాంబ్రాన్ని, బోలమునైనా కానుకలుగా సమర్పించారయ్యా. ఈనాడునైనా జ్ఞానుల వలె మేము ఉంటున్నామో లేదో ఒక్కసారి మా జీవితాలను పరిశీలన చేసుకొటకు కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా ఆనాడు తండ్రి పేతురు తండ్రి ఇదిగోనైనా తండ్రి నీ ఎదుట సాష్టాంగ పడినట్లునైనా లేఖనంలో చూస్తూ ఉంటున్నాం దేవా. ఆ రీతిగా మేము కూడా సాష్టాంగపట్టుకు కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. ఎలియాజరు ఏ రీతిగా అయితేనైనా మరి సాష్టాంగ నమస్కారము తండ్రి, ఆ రీతిగా మేము కూడా సాష్టాంగ నమస్కారము చేయుటకు కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అపవిత్రాత్మలు కూడా నైనా ఇదిగోనైనా తండ్రి ఈ లోకంలో ఉన్న మనుషులను ఎదుట సాగిలపడడం లేదు, కానీ నైనా నువ్వు దేవుని కుమారుడవని కేకలు వేయడం లేదు, కానీ నైనా అపవిత్రాత్మలేనైనా ఆనాడునైనా ఇదిగో నువ్వు దేవుని కుమారుడవని కేకలు వేసినట్లు నీ ఎదుట సాగిలపడినట్లు మేము నైనా నిదాసునితో కూడా మేము వినుట ఒక సహాయం దయచేసినందుకై వందనములు, స్తుతి, స్తోత్రములయ్యా. ఆ రీతిగా మేము కూడా నడుచుకోటకు కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. మా మధ్యనైనా నలుగురు వ్యక్తులను నువ్వు జ్ఞాపకం చేసినందుకై వందనములు, స్తుతి, స్తోత్రములయ్యా. వారి జీవితాల్లో అనుగ్రహించిన మార్పును మా జీవితాల్లోనూ కూడా ప్రసాదిస్తూ మా జీవితాలను కూడా వెలుగుమయంగా మారుస్తూ వెలుగు త్రోవల్లో నడిచే బిడలుగా సహాయమును దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునయ్యా, విన్న వాక్యమును విని విడిచిపెట్టక ప్రతి బిడ హృదయంలోనూ నీరు కట్టి ఫలింపచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. ఈ క్యాండిలేటింగ్ ఆరాధన ద్వారానైనా ఒక్క ఆత్మనైనా రక్షణ పొంది నీ సన్నిధానంలో ఉంటకు కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునయ్యా, ప్రత్యేకంగా తండ్రి అవునైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి నైనా. ప్రతి కుటుంబంలోని ఇరుకులను, ఇబ్బందులను, సమస్యలను, ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా నీ నామం తొలగించి నైనా సంపూర్ణమైనటువంటి నైనా జయమును అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునయ్యా, స్వస్థతనిమ్మని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా ప్రత్యేకంగా తండ్రి ఈ కుటుంబాలన్నిటికీనైనా ఐక్యత, సమాధానము, ప్రేమ, నెమ్మదిని, సన్నిధి కాంతిని ప్రకాశింపచేసినందుకై వందనములు, స్తుతి, స్తోత్రములయ్యా. ప్రతి కుటుంబం కూడా నేను క్రిస్మస్ దినంలో నిన్ను ఆరాధించే బిడలుగా సహాయంను దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. కుటుంబంలోని ప్రతి వ్యక్తిని, ప్రతి ఒక్క స్త్రీని, పురుషుణ్ణి నేను బాలబాలికలను, యవన బిడలను దర్శించండి నేను. ప్రతి కుటుంబ సమేతంగా నీ సన్నిధానంలో నిన్ను ఆరాధించే భాగ్యంను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా నువ్వు ఈ దినం దర్శిస్తూ నేను వారి జీవితాల్లో మేళ్ల చేత తృప్తిపరుస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. ఈ క్యాండిలేటింగ్ ఆరాధన అంతా కూడా నేను నీకు మహిమకరంగాను, మాకును, మా కుటుంబాలకు, మా సంఘం అంతటికి దీవెనకరంగాను జరిగించినందుకై ప్రభు అయిన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు నేడు దయచేయము. మా రుణస్తులు క్షమించిన ప్రకారం మనం క్షమించుము. మమ్ము శోధన లేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యంను, బలంను, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము ప్రత్యేకముగా ఇక్కడ చేరిన వారందరికీ, సంఘమంతటికి, పెద్దలందరికీ, ఈ యొక్క వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధన ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబానికి, తల వంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోనుగాక. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. పైకెత్తాలమ్మ క్యాండిల్. నిన్నంటే సల్లుంది కాబట్టి ఈరోజు సల్లేదు కాబట్టి ఇంకా గట్టిగా అరసాల. ఓకేనా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ
క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. దేవుడు మీ కుటుంబాలకు క్రిస్మస్ సంతోషము సమాధానము తన వెలుగు మెండుగా దండిగా ప్రసాదించునుగాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు.